నవీన్ గారు నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారండి? బాగున్నాను సార్. బాగున్నాను సార్. మీరు చెప్పండి. ఇప్పుడు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీరు. అండ్ సీనియర్ అవునవును. రాజకీయ నాయకులు. అదే జిల్లా జగ్గంపేట నుంచి మీ నాన్నగారు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వస్తున్నారు. కాకినాడ హ్మ్. జిల్లాలో ప్రెజెంట్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి చెప్పండి సార్? తెలుగుదేశం పార్టీ పరిస్థితికే బానే ఉంది గదా! ఇక్కడ ఇబ్బందేముంది? అంటే మరి అందరికి పిఠాపురం ఎప్పుడు వచ్చింది కదా సార్? పిఠాపురం వర్మ గారికి మన ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. నేను ఇతని ఎమ్మెల్సీలో ఫస్ట్ ఎమ్మెల్సీలో ఇతన్ని తీసుకుంటాను. క్షత్రియులకి నేను న్యాయం చేయాలి కాబట్టి నా బాధ్యతగా నేను భావిస్తాననే వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అతను ఇన్ఛార్జ్ బాధ్యతను తప్పించేయడం జరిగింది. వర్మ గారు కూడా డిప్రెషన్ లో వెళ్ళిపోయారు. అక్కడ కేడర్ కూడా నిరుత్సాహంలో ఉన్నారు. మరి మీరు అదే పరిధిలో ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి మరి పిఠాపురాన్ని ఎలా సెటరేట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈరోజు చూసుకున్నట్టయితే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన మాట వాస్తవం. దానికి ఆయన చేస్తున్నారు కొన్ని ఈక్వేషన్స్ తేడా రావడం వల్ల కొంచెం పదవి రావడం అన్నది వెనక ముందు అవుద్ది ఖచ్చితంగానే. ఈ లోపల ఆయనది స్టేట్ పదవిలోకి స్టేట్ పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా తీసుకోవడం జరిగింది వర్మ గారిని. ఖచ్చితంగా ఆయనకి సముచిత స్థానం కల్పించారు. ఇక్కడ ఇన్‌చార్జ్ తీశారు అంటే లోకల్ పరిస్థితులను బట్టి కొంచెం వర్మ అగ్రెసివ్‌గా ఎళ్ళిన మాట కూడా వాస్తవం అక్కడ. కొంచెం ఇబ్బందొస్తుంది. ఎందుకంటే అవతల పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ అధ్యక్షుడున్నారు. వాళ్ళిద్దరికీ మన స్టేట్ అంతా కూడా ఎలియన్స్ మీద ఎళ్తుంది. ఇక్కడే చిన్న చిన్న ఇబ్బందులొస్తే ఉన్న స్టేట్ అంతా కూడా ఇది పాకకుండా ఉండాలనే ఉద్దేశంతోటి ఇక్కడికే కట్ చేశారది. అంతేగాని వర్మ గారి మీద ఇది గాదు. లేకపోతే ఆయనకి హామీని ఇచ్చేయడానికి కూడా కాదు. ఆయన ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయనకి సముచిత స్థానం కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ! ఒక విషయం క్లియర్‌గా చెప్పండి సార్. ఇందులో ఈ ఎపిసోడ్‌లో వర్మ గారు తప్పు అంటారా? లేకపోతే అధిష్టానం వర్మ గారి ఇన్‌చార్జ్‌ని తీసేసి అధిష్టానం తప్పు చేసిందంటారా? అది మీరు చాలా తప్పు, క్లారిటీగా చెప్పండి. ఒప్పులన్నది అధిష్టానం తప్పనలా వర్మ గారిది ఇదనలా వర్మ గారు కొంచెం అగ్రెసివ్‌గా ఎళ్లారు. అక్కడికి 4, 5 సార్లు అధిష్టానం హెచ్చరించింది. అక్కడ కొంచెం లో ప్రొఫైల్‌లో ఎళ్ళండి మీరు. ఎందుకంటే మనకి ఆయనతోటి సత్సంబంధాలున్నాయి. ఇంకో 3 టర్ములు 15 సంవత్సరాలు మనం ఎలియన్స్‌లో ఎళ్ళాలి గాబట్టి, ఏ విధంగా ఉండగూడదని చాలా సార్లు ఆయన హెచ్చరించడం జరిగింది. కానీ ఆయనకున్న అగ్రెసివ్‌నెస్ తోటి కొంచెం ఓవర్‌గా ఎళ్ళడం జరిగింది వర్మ గారు అక్కడ. అక్కడ తప్పా, ఒప్పా అన్నది గాదు. ఎవరి స్థాయిలో ఆళ్ళు ఆలోచించుకుంటుంటే 2 చేతులు కలిస్తేనే ఇదుంటది గాబట్టి అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితి ఆ రోజైతే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండడం మాత్రం వాస్తవం. బయట లేదని క్యాడర్ గొడవ పెట్టడంలో ఈయన అక్కడికెళ్ళి చిక్కుకున్నాడు వర్మ గారు. దాన్ని గూడా ఇబ్బందది. ఎళ్ళగూడదు అసలు మీటింగ్‌లోంచి వర్మ గారు ఎళ్ళగూడదు. ఎళ్లి తప్పు చేశాడు నిజంగానే. ఓకే సార్. ఇప్పుడు వర్మ గారి వెర్షన్ ఏంటంటే, నేనేం తప్పు చేశానో మా అధినాయకుడికి అవమానం జరుగుతుంది ఫోటో విషయంలోనే కదా నేను ప్రశ్నించాను. అది కూడా నా టీడీపీ అనుచర గణం సూచన మేరకే కదా నేను అక్కడ నా డిమాండ్ నేను రైజ్ చేశాను. దీనికి ఎంత పెద్ద శిక్ష? నన్ను పిలిచి మాట్లాడొచ్చు కదా! ఇన్ఛార్జిని తీసేస్తే నా తల ఏ విధంగా తిరగదు అని చెప్పేసి అప్పుడు చెప్తా ఉన్నాడండి. తన అంతరంగికుడు అంటున్న మాట. మరి దీనికి ఎవరి మీద అధిష్టానం చెప్పామ్మా? మీ మీతో చెప్పారా? నేను నాతో ఈ డిసిషన్ అలా కాదు సార్. మీరు మీ మీడియా వాళ్ళకి ఏదేటంటే ఏదో స్టఫ్ కావాలి కాబట్టి అడుగుతారు ఆ! గానీ, వర్మ గారికి ఇది తీసిన వెంటనే నేను వర్మ గారికి ఫోను చేశాను. ఆ గొడవైన రోజు కూడా డిస్కషన్ అయినప్పుడు చేశాను నేను, మాట్లాడాను. తర్వాత ఇది ఇన్‌చార్జ్ తీసినప్పుడు మాట్లాడాను. లేదు నాతో పిలిచి లోకేష్ గారు చెప్పడం జరిగింది. ముందే చెప్పారు. కొంచెం సైలెంట్‌గా ఉండు, పక్కన ఉండని చెప్పాడు అని వర్మ గారే చెప్పాడు నాకు జనరల్‌గానే. డిస్కస్ చేసే చేశారు. తీయకుండా ఆయన్నేమి ఆలోచించడం తీసేయలేదు. అయితే మీరు ఒక జిల్లా ప్రెసిడెంట్‌గా పిఠాపురం పరిస్థితి మీద పార్టీ నివేదిక అడిగిందండి మిమ్మల్ని? అక్కడ ఏం జరుగుతుందో కొంచెం చెప్పండి అని చెప్పేసి ఏమన్నా అడిగిందా? ఖచ్చితంగా తీసిన వెంటనే మాత్రం అక్కడ ఏంటి అప్‌డేట్స్ ఏమన్నా ఉన్నాయా అని అడగడం మాత్రం వాస్తవం. జనరల్‌గా అక్కడున్న క్యాడర్ అంతా కూడా పార్టీకి లాయల్‌గా ఉంటారు. పెద్దోళ్ళందరూ సీనియర్‌లున్నారు పిఠాపురంలోని. ఆహ్, ఏమైనా ఇబ్బంది లేదు ప్రస్తుతానికైతే మాత్రం. వర్మ గారు తీసేసారని ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ ఆయనకెళ్ళి మళ్ళీ ఎయ్యాలని కోరడం తప్పితే, పార్టీ పరంగా ఏమి ఇబ్బంది లేదక్కడ. పార్టీ పరంగా ఇబ్బంది ఎందుకు లేదు సార్? ఇన్‌చార్జు మరి వర్మ ఎక్కడుంది అంటేనే అక్కడ పార్టీ పరంగా? అలా కాదు సార్. పార్టీ పరంగా నాయకుడి కన్నా, ఏ కార్యకర్త కన్నా అక్కడ కొంచెం ఇబ్బందొస్తే అప్పుడు పార్టీ పరంగా ఇబ్బందున్నట్టు.
ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది పార్టీ పరంగా ఇబ్బంది లేదు. వర్మ గారికి ఇన్ఛార్జ్ తీశారు కాబట్టి కొంతమంది ఆయన్ని ఎయ్యాలని ఆయన ఇంటికెళ్ళి కలవడం, ఆయనకి సానుభూతి తెలియజేయడం చేస్తున్నారు. అంతేగాని అక్కడ లేకపోతే ఈ పని అవ్వదు, లేకపోతే ఇదన్నది ప్రస్తుతానికైతే లేదు. దాన్ని అక్కడ లేకుండా వర్మ కూడా గారు కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. మేము కాపాడుకుంటాం దాన్ని. ఎలా కాపాడుకుంటారు? కొత్త ఇన్ఛార్జిని ఎవరిని వేద్దాం అనుకుంటున్నారు? ఏమైనా ఆలోచన ఉందండి? మనం వేసేయడానికి కొత్త ఇన్ఛార్జిని వేయడానికి పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటది. అధిష్టానం ఉంటది కాబట్టి ఆళ్ళ ఆలోచనల మేరకు ముందుకెళ్తా. పార్టీ లైనప్ ఏ విధంగా ఉంటదో ఆ విధంగానే వెళ్తాను నేను గూడాను. అవును సార్. మీరేమన్నా ఒక ప్రపోజల్ ఇచ్చారా? ఈ వ్యక్తి అయితే బాగుంటది, ఇక్కడ పార్టీ ఇంకా పటిష్టం అవుతుందని ఏమన్నా ఒక మరి జిల్లా టీడీపీ నేనైతే ప్రెసిడెంట్ ప్రపోజల్ కాబట్టి. ఇప్పుడు నేనైతే ప్రపోజల్ ఎవరిని కూడా ఇవ్వలేదు ప్రస్తుతానికి ఖచ్చితంగాని. అక్కడ అందరు క్యాడర్‌తో సత్సంబంధాలున్నాయి. ఏ ఇబ్బందున్నా నాకు కాల్ చేస్తారు ఆళ్ళు. డైరెక్ట్‌గా ఉంటాను కాబట్టి ఆ ఇబ్బందయితే లేదు ప్రస్తుతానికి. నేనైతే పలానా వాడిని ఎయ్యండి అని ఏది ప్రపోజల్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఎంక్వైరీ మీకు చేస్తున్నారు. ఎంక్వైరీ అంటే ఎవరేస్తే బాగుంటుంది ఎంక్వైరీ చేస్తున్నారండి? అధిష్టానం కూడా సైలెంట్‌గా సర్వేలు చేసుకుంటున్నారాళ్ళు. అంటే అంటే నవీన్ గారు మందం అన్నమాట. త్రిసభ్య కమిటీ వేస్తారా? లేకపోతే డైరెక్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చేస్తారంటారా అక్కడ? లేకపోతే ప్రస్తుతానికి ఆళ్ళ జనసేన ఆలోచన అయితే మాత్రం కమిటీ ఏస్తారనే లీకేజ్ ఉంది ఖచ్చితంగానే ఆళ్ళ ఆలోచన. ఒక్కరి మీద నడిపిస్తారా? ముగ్గురు, నలుగురినేసి నడిపిస్తారా? అన్నది ఇంకా ఒక ఆలోచనకు రాలేదు. ఈ ఇన్ఛార్జ్ తీసిన తర్వాత వర్మతో అధిష్టానం నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడారండి? మాట్లాడారు కదా! మా సుజయ్ కృష్ణ గారు పర్సనల్‌గా ఎళ్లి ఇంటికెళ్ళి ఒక గంట కూర్చొని మాట్లాడారు. ఆయన ఇబ్బందులు తెలుసుకున్నారు. ఫర్దర్‌గా నీకు ఏ ఇబ్బంది ఉండదని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అంటే మాట్లాడి వెళ్ళారు. అలా కాదు సార్. ఇప్పుడు ఇతనికి ఎమ్మెల్సీ ఇవ్వాలనేది మీ పార్టీ యొక్క ప్రధానమైన హామీ. హామీకి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నారండి? ఖచ్చితంగా పార్టీ ఎప్పుడు హామీ ఇచ్చిందంటే కట్టుబడే ఉంటారు. ఒక వెనక ముందు అవ్వచ్చు. ఒక 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 రోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు లేట్ అవ్వచ్చు, వెనక ముందు అవుతది. పార్టీ మాట ఇచ్చింది కాబట్టి హామీ కట్టుబడే ఉంటారు జనరల్‌గానే. అది వర్మ గారికి గ్యారంటీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశం? ఖచ్చితంగా అక్కడ ఈక్వేషన్‌ల ప్రకారం ఇప్పుడు ఓవరాల్‌గా ఒక 100, 50 వచ్చేవి కదా! 2, 3 ఉంటాయి. అధిష్టానం స్టేట్ వైడ్ తీసుకోవాలి. క్యాస్ట్ ఈక్వేషన్‌లు తీసుకోవాలి. ఇయన్నీ తీసుకున్నప్పుడు ఆ క్యాస్ట్‌కి అవకాశం వచ్చినప్పుడు అప్పుడు కల్పిస్తారు జనరల్‌గానే. అంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. క్షత్రియులకి నేను పదవి ఇవ్వాలి. అది నా బాధ్యతగా భావించి నేను పదవి ఇస్తానన్నారు. మరి ఆ క్యాస్ట్ ఈక్వేషన్ లో చూసుకుంటే త్రిపుల్ ఆర్ గారు డిప్యూటీ స్పీకర్ ఆల్రెడీ అయిపోయారు. మరి ఆ! మొమ్మడోరు ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు ఏమో చీఫ్ విప్ బుచ్చిబాబు గారు అయిపోయాడు. విప్పిచ్చారు. విప్ ఇచ్చేసారు. ఆయనకేమో త్రిపుల్ ఆర్ కేమో డిప్యూటీ స్పీకర్ ఇచ్చేసారు. మరి ఇంక క్యాస్ట్ ఈక్వేషన్ లో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ముగ్గురు రాజుల్లో సత్యనారాయణ రాజు గారికేమో ఇది ఇచ్చారు మళ్ళీని. స్టేట్ వైడ్ పదవి ఇచ్చారు. ఇచ్చారండి. అదే ఇదండి కార్మిక శాఖ చైర్మన్ లేబర్ దానికి క్షత్రియులందరినీ కూడా అకామిడేట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే 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 అలాగే సార్ ఆ రాజులు అలాగే సార్ వాళ్ళందరూ క్షత్రియ సామాజిక వర్గమే. అందరికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేసాడు. వర్మ గారు కూడా ఇచ్చేస్తారు. అవకాశం ఉందా? అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ లో వర్మ ఇస్తారు గారికి మళ్ళీనే. ఇప్పుడు ఈ సంవత్సరం ఒకరికి వస్తే ఈ 6 నెలల్లో ఒకరికి వస్తే మళ్ళీ ఈ టైం ఎప్పటికొస్తే అప్పటికి ఇస్తారండి ఖచ్చితంగానే. ఎవరైనా ఎందుకు అనాలి? అంటే మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉండదు కదా! ఇది కూటమి ప్రభుత్వం, 3 పార్టీలు కలిసి నడిచే ప్రభుత్వం. ముగ్గురు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమొచ్చినా ముగ్గురు పంచుకోవాల్సిన అవసరం. ఇయన్నిటిని బేరేజ్ చేసుకొని ఎళ్ళాలంటే ఒక ఇంటిని మెయింటైన్ చేయడమే కష్టం. మనం స్టేట్‌ని ఇయన్నిటిని క్యాస్ట్ ఈక్వేషన్‌లు ఇంతమంది క్యాస్ట్‌ని సమన్వయపరుచుకుంటూ వాళ్ళని సంతృప్తిపరుచుకుంటూ వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా! ఇయన్నీ అధిష్టానం చేసుకుంటూ మిమ్మల్ని అడిగిందా? అలాగే సార్ అధిష్టానం మిమ్మల్ని అడిగిందా? పిఠాపురం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇన్ఛార్జ్ గా మిమ్మల్ని ఏమైనా అడిగిందా అధిష్టానం? నన్నెందుకు అడుగుతారు? నన్ను అడగలేదు మరి ప్రస్తుతానికి. ఒకవేళ మిమ్మల్ని పిఠాపురం వెళ్ళమంటే వెళ్తారా? పిఠాపురం వెళ్ళమంటే నేను జిల్లా ప్రెసిడెంట్‌గా ఉన్నాను. 7 నియోజకవర్గాలు నాదే బాధ్యత. నేను కొత్తగా పిఠాపురం వెళ్ళడం ఏముంటది మీకు? మరి 7 అలాగే నియోజకవర్గాలు కూడా అలాగే పార్టీ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు లో ఇది వస్తుంది మినీ మహానాడులు పెట్టుకోవాలి. జిల్లా మహానాడు పెట్టాలి. దాంట్లో మేము తన్మూలకులై ఉన్నాం. డేట్లు ఇస్తున్నాం. ఒక్కో కాన్స్టిట్యుయెన్సీ ఒక్కో డేట్ ఇచ్చాం. జిల్లా మహానాడు కూడా డేట్ ఇస్తాం. ఇయన్నీ చర్చించి అట్లా 7 నియోజకవర్గాల్లో నేను కొత్తగా నన్ను పంపేదేముంది? నేను ఈ రోజు కూడా అక్కడే ఉండాలి జనరల్‌గానే. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు అంటే మాకు తెలిసిన సమాచారం చిక్కాల ఆంజనేయ గారి పేరు సూచించారు పిఠాపురానికి అంటున్నారు.
మీకు ఏమన్నా సమాచారం ఉందండి ఆ విషయంలో? నాకైతే సమాచారం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తారు. దాంట్లో తప్పే ఉంది. సో ఓవరాల్ గా మీరు అనేది ఏంటంటే పిఠాపురంలో వర్మని ఇన్ఛార్జ్ తీసేయడం ద్వారా వచ్చిన నష్టం పార్టీకి ఏమి లేదంటారా? పార్టీకి ఏమైనా కారణాలు నష్టం ఉన్నారా? లేదు. పార్టీకి విపరీతమైన నష్టం ఉండదు గానీ, ఖచ్చితంగానే ఎందుకంటే అక్కడ పార్టీ బలంగా ఉంటది ఎప్పుడు కూడా. పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటది. చిన్న ఇబ్బందయితే ఉంటది. ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడితే పడుండొచ్చు గానీ, ప్రస్తుతానికి ఇబ్బందేం లేదు. ప్రస్తుతానికి మరి కేడర్‌లో మరి ఆ నిరుత్సాహం అది లేదంటారా? మా నాయకుడు ఇన్ఛార్జ్ తీశారనే ఆ ఫీలింగ్ ఎవరిలో లేదా? ఆ ఎమోషను, ఆ ఫ్రస్ట్రేషన్ ఏమి కనపడట్లేదా? సార్ మీకు తెలియనిదేం గాదు. జనరల్‌గానే ఆ ప్రెస్టేషను ఇది ఉంటే ఏ విధంగా ఉంటదో మీకు తెలీంది గాదు. ఉన్న మటుకు ఆయన ఇంటికెళ్ళి పలకరించిన మాట వాస్తవం. అందరూ వెళ్తున్నారు క్యాడరు అడపా తడపా ప్రతి ఊరు నుంచి వెళ్ళడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు మీకు ఏ విధంగా చెప్పాలి అంటే ప్రెస్టేషన్ ఉంటే వేరే విధంగా ఉంది గదా ఫీల్డ్. ఆయన అనేది అదే. వర్మ గారు ఏమంటాడు? వేరే విధంగా ఉండవలసిన దాన్నే నేను కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాను నా కార్యకర్తల్ని. నివురు గప్పు నిప్పులో ఉంది పిఠాపురం పరిస్థితి అన్నాడు. హ్మ్. అతను ఎప్పుడూ లేనిది ప్రెస్ మీట్ లో కూడా కంటతడి పెట్టాడు వర్మ గారు అంటే మరి ఆయన ఎంత బాధ ఉంటే కంటతడి పెట్టుకుంటాడు. ఆయన మానసికంగా అయితే అతను నన్ను అన్యాయం చేశారన్న ఫీలింగ్ లో ఉన్నాడు కదా. అది దీన్ని ఎలా సెపరేట్ చేయగలుగుతారు? ఎవరికన్నా బాధ ఉంటది ఖచ్చితంగానే. ఎందుకంటే పార్టీని నమ్ముకుని ఉన్నాడాయన. చేసాడు. సర్వీస్ చేసాడు. అపోజిషన్‌లో చేసాడు. అక్కడున్న ఈక్వేషన్ పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయాన్ని కూడా తప్పనలేము మేము. అధిష్టానం హ్మ్. నిర్ణయాన్ని కూడా నేను తప్పట్లేను. ఎందుకంటే చాలా సార్లు హెచ్చరించారు వర్మ గారు. "నువ్వు హ్మ్. మన కంట్రోల్‌లో ఉండండి. కంట్రోల్‌లో ఉండండి." చిన్న చిన్న ఇష్యూల గురించి మీకు గుర్తుందో లేదో డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారే కుర్చీల గురించి, ఫోటోల గురించి గొడవ పెట్టుకొని, మా మధ్య ఉన్న సాన్నిధ్యాన్ని చెడగొట్టకండి అన్నట్టు చెప్పినట్టే డైరెక్ట్‌గా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే హ్మ్. ఇంటర్నల్‌గా చాలా సార్లు హెచ్చరించారు ఆయన్ని. హెచ్చరించినా హ్మ్. సరే వర్మ గారి మనస్తత్వం మీకు నాకు తెలియనిదేముంది ఖచ్చితంగాని. ఆ లైమ్ లైట్‌లో ఉండడానికి ఏదో చేయడమో, లేకపోతే ఆ నిర్ణయానికి ఆ సమయంలో కోపం పడడం. ఆయన తప్పు హ్మ్. జరిగింది ఆ రోజు. తప్పు జరిగింది గాబట్టి, ఇది వేరే పక్క నియోజకవర్గాలకు పాకకుండా అక్కడితో నిర్ణయం ఖచ్చితంగా తీసుకున్నారు. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. ఓకే. ఓకే. థాంక్ యూ. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.